ఇది సుకర్మ దుష్కర్మ కాదు, అకర్మ వలన పుణ్యము పాపము అనునవి లేని మరి యొక్క ఫలితము ఇయ్యవలసి వచ్చుచున్నది. అది భగవదాధీనమై ఉండును. అర్జునుడు అకర్మ చేయుట వలననే శ్రీకృష్ణుడు కౌరవులను చంపమనెను. అట్లు చంపుట వలన పాపము రాదని భావము. కౌరవ సంహారము భగవన్ నిర్ణయము. మీ దంపతులు విశేషమైన అకర్మను చేసిరి, అందువలన లోకహితార్థమైన ఫలితమును ఏదో ఒకటి కలగజేయవలసి ఉన్నది. సంశయరహితురాలవై కోరికను తెలుపుకొనుము, తప్పక అనుగ్రహించెదను అని పలికెను. శ్రీపాద శ్రీవల్లభ రూపమున దత్తుని దర్శనానంతరము సుమతి మహారాణికి కలిగిన సంకల్పం. ఆ దివ్యమంగళ విగ్రహమును చూసి సుమతి మహారాణి వాని పాదములపై పడి నమస్కరించును. శ్రీపాద శ్రీవల్లభులు సుమతి మహారాణిని లేవనెత్తి, అమ్మా, బిడ్డ కాళ్ళపై తల్లి పడుట అసంబద్ధమైన విషయము, బిడ్డకు ఆయుక్షీణము కూడాను అనెను. అంతట సుమతి, శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, నీవు నన్ను అమ్మా అని పిలిచితివి, కావున నేను తల్లిననియు నీవు బిడ్డవనియు అంగీకరించితివి. నీది సిద్ధవాక్కు గనక ఆ మాటనే నిజము చేయుము. నీవు మాకు పుత్రునిగా జన్మించవలసినది అనెను. అంతటా శ్రీచరణులు ఇట్లనిరి, తదాస్తు. ఇప్పుడు నీవు దర్శించిన ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపముననే నేను నీకు జన్మించదెను. తల్లి బిడ్డ పాదములపై పడుట బిడ్డకు ఆయుక్షీణము. నేను ధర్మకర్మ సూత్రములకు వ్యతిరేకముగా నడవను కనుక 16 సంవత్సరముల వరకు మాత్రమే మీ బిడ్డగా జీవించదను అనెను. అందులకు సుమతి, అయ్యో, ఎంతటి అపచారము కలిగినది! 16 సంవత్సరముల వరకు మాత్రమేనా ఆయుష్ అని విలపించదొడిగెను. అందులకు శ్రీచరణులు ఇట్లనిరి, అమ్మా, 16 సంవత్సరముల వరకు మీరు చెప్పినట్టే నడుచుకొందును.